మీరు ఈ మధ్యకాలంలో ఒక డైలాగ్ వేశారు, అది ఈ రైట్ సందర్భం అనుకుంటా. ఒకసారి ఆ డైలాగ్ వేయండి, మోచేతి నీళ్లు అనే డైలాగ్. మిస్టర్ అబద్ధాలరావు డ్రామాలరావు సెకండ్ మామ రాఘవ కన్స్ట్రక్షన్ మా చేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో? రాఘవ కన్స్ట్రక్షన్స్ మా చేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. ఏంటి దీని అర్థం ఏంటి? నేను అది తెలుసుకుందామనే మిమ్మల్ని కరెక్ట్ ఈ టైంలో బయటేశారు. మోచేతి నీళ్లు తాగారు అని అంటే ఏం తాపించారు? అలాంటి నీళ్లు తాపించారు? చెంబుతో తాపించారా, గంగాళంతో తాపించారా, ఏం తాపించారు? దేంతో తాగారో వాళ్ళే చెప్పాలని అడిగింది సార్ నేను. సరే, రజనీకాంత్ మోచేతి నీళ్ళు అంటే ఏంటి? డైరెక్ట్ లంచం ఇచ్చారన్నా మీరు ఉద్దేశం? లంచమా? ఆ కంపెనీతో మీకున్న సంబంధం చెప్పింది కదా. తర్వాత మీ పార్టీకి ₹1 కోటి విరాళము చెక్ రూపంలో నేను ఇచ్చా. ఆ రోజు తెలియదా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో అని అడిగిన? కానీ ఏంటి మోచేతి నీళ్ళు అంటే నాకు చాలా డెప్త్ అయిన అర్థం, ఎవరికి అర్థం చేసుకోవాల్సి కెపాసిటీ అంత ఉంటే అంత అర్థం అయ్యేలాగా కనిపిస్తుంది. తప్పకుండా నేను అనేది ఏంటంటే, అది ఎవరికి తగలాలనో, ఆ స్టిక్కర్ ఎవరికి అంటాలనో వాళ్ళకే అంటుంది రజనీకాంత్. వాళ్ళు ఏమంటే ఎవరికి? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎవరికి తగలాలి? మళ్ళీ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు ఎందుకో? మాట్లాడాలి కదా. ఏంది మేము ఏం నీళ్ళు తాగినవని అడగలేదు ఎందుకబ్బా? ప్రజలకు ఎందుకు చెప్పాల్సిన పని? డెఫినెట్గా ప్రజలకు కూడా తెలుసు. అంటే ఆనాడు ఆ పార్టీలో ఉన్నప్పుడు నన్ను ఎలా సోపులాగా రుద్దుకున్నారో వాళ్ళకి తెలుసు. మళ్ళీ దీనిలో కూడా చాలా అర్థం తగులుతుంది. సోపులాగా అని అంటే మీరు ఆర్థిక పరమైన సహకారం ఇచ్చానన్నా మీ ఉద్దేశం? నన్ను అరిగిపోయిందాక ఎలా రుద్దుకున్నారో వాళ్ళకి తెలుసు రజనీకాంత్ గారు. వాళ్ళు చెప్పాలి. అది నోరిప్పితే నేను చెప్తా. అప్పుడు వాళ్ళు నోరు ఎప్పట్లేదే. సో అప్పుడు బీఆర్ఎస్ సోపులాగా వాడుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా సోపులాగా వాడుతుందా? నో. ఇది మనసిచ్చిన పార్టీ, ఇది మనసున్న పార్టీ. ఇది ఏంది సడన్గా ఈ 3 సంవత్సరాలు ఏమి అంత మనసు బారేసుకున్నారు కాంగ్రెస్ మీద? అంటే ఒరిజినల్గా మధ్యలో కొద్దిగా గ్యాప్, రాజశేఖర రెడ్డి గారి పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్గా మా ఫోర్ ఫాదర్స్ నుంచి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ పార్టీ మేమంతా. తర్వాత స్థానిక పరిస్థితులను బట్టి 1-2 సార్లు అట్లా ఇట్లా ఉన్నా కూడా ఓవరాల్గా బ్లడ్లో ఉంది కాంగ్రెస్. సరే, ఇప్పుడు మీరు మీ కంపెనీ మీద ఇంకా ఆరోపణలు, హైదరాబాదులో భూములన్నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ కొట్టేస్తుంది, కబ్జా చేస్తుంది, కబ్జా లేటి అని చెప్పి హరీష్ రావు అయితే పేరు కూడా పెట్టాడు. సో మీరు హైదరాబాదులో ఇంత డౌన్ మార్కెట్ ఉన్న టైంలో, రష్ ఉన్న టైంలో ఓన్లీ ఫ్లరిష్ అవుతున్న కంపెనీ ఏంది అని అంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ మాత్రమే. హైదరాబాద్లో సడన్గా ఇన్ని భూములు డెవలప్మెంట్స్ మీరు ఎట్లా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎక్కడెక్కడ ఇన్ని చేయాల్సిన అవసరం ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? సో రజనీకాంత్ గారు దానికి కొంచెం అంటే వ్యక్తిగతమైనదైనా కూడా మీరు మంచి గుడ్ క్వశ్చన్ అడిగారు. నేను క్లారిఫై చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఏదైతే నా కొడుకు ఇప్పుడు తన ఏజ్ 31 years మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇక్కడ ఐఎస్బిలో కంప్లీట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ కన్స్ట్రక్షన్స్లో తను వారి ప్రభుత్వం ఉన్ననాడే ముందు వారు పర్మిషన్లు ఇచ్చిన పర్మిషన్లనే ఎప్పుడైతే నన్ను బయటికి పంపాలని నన్ను క్షోభకు గురి చేసినాడు, ఆ రోజు లగాయితూ వారిచ్చిన పర్మిషన్ల మీదనే వారిలే క్వశ్చన్ మార్క్ పెట్టి హోల్డ్ చేసిన సందర్భాలు. 6 ప్రభుత్వంలోనే తన క్యారియర్ స్టార్ట్ చేశాడు నా కొడుకు. ఇలా కొత్తగా స్టార్ట్ చేశాడనో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేశాననే అనేది అభియోగం. ప్రతిదీ పర్మిషన్ ఉంటుంది. వారు ఇచ్చిన టైంలో ఎప్పుడు తను ఎంటర్ అయింది ఏంటి అనేది ఉంటుంది. తప్పకుండా దాన్ని నేను కొంచెం ఒక లిస్ట్ పెట్టుకున్నాను. తప్పకుండా ఈ లిస్టు ఆ గవర్నమెంట్లో వచ్చినా, ఈ ప్రజాప్రభుత్వంలో వచ్చింది చెప్పండి. 3 కాంగ్రెస్ గవర్నమెంట్లో, 2 బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినట్లు ఉన్నాయి. 3 బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి, 3 కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకున్నాం. బిజినెస్ క్యారియర్ స్టార్ట్ అయిన తర్వాత 2018-19 ఎండ్ స్టార్ట్ అయిన తర్వాత డే బై డే గ్రోత్ పెరుగుతుంది. 3 అప్పుడు తీసుకున్నాం 4 సంవత్సరాల్లో. ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో 3 ప్రాజెక్టులు రీసెంట్గా కూడా 1-2 తీసుకున్నారు. ఇది కలిపే మీరు చెప్పేది తీసుకున్నారు. మీ దగ్గర కరెక్ట్ డీటెయిల్ ఉన్నది. సో దీంట్లో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మాట్లాడమనండి. దీంట్లో ఏదైనా ప్రభుత్వ స్థలం ఉంటే మాట్లాడమనండి. పవర్ను ఉపయోగించుకొని ఇవన్నీ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు మీ కొడుకు అని అంటే చూడండి, శుద్ధ తప్పు. నా కొడుకుగా నేను అనుకోవటం కాదు, కానీ నా కొడుకుగా తను ఉన్నందుకు తండ్రిగా నాకు ఎంతో గర్వం.
చిన్న పొరపాటు కూడా చేయడం, చిన్న తప్పు కూడా చేయడం, అంత కాన్ఫిడెన్స్ నాకుంది. అంత ఆ పెంపకం, మా ఆవిడ పెంచిన పెంపకం కానీ ఆ పెరిగిన పద్ధతి కానీ అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకళ్ళ ఆస్తి కోసమో అర్ధరాత్రి వాళ్ళలాగా 1,00,000 కోట్లు సంపాదించాలో తాపత్రయమో తనకు లేదు. స్టెప్ బై స్టెప్ కష్టపడి చెమటోర్చి సంపాదిస్తుంది, బిజినెస్ చేసి సంపాదిస్తుంది. సో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ఏ భూమి కనిపించినా రాఘవ కన్స్ట్రక్షన్తే. హైదరాబాద్లో పర్మిషన్ లేకుండా క్రషర్లు నడిపినా రాఘవ కన్స్ట్రక్షన్లే. హైదరాబాద్లో చుట్టుపక్కల ఏ రోడ్డు నిర్మాణం చేయాలన్నా రాఘవ కన్స్ట్రక్షన్లే. హైదరాబాద్లో ఏ ఎస్టీపీ ప్లాంటు ప్రాజెక్టులు గవర్నమెంట్ వచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్. ఎందుకు ఈ రాఘవ ఈ గత 2.5 సంవత్సరాల్లో విపరీతంగా వినిపిస్తుంది? నేను కూడా అదే క్వశ్చన్ మిమ్మల్ని అడగదలుచుకున్నాను. అంటే ఇవాళ నేను ఒక స్థాయిలో ఉన్నాను కాబట్టి నేను ఏ అన్నం తిన్నా కూడా అన్నం తినేదాన్ని కూడా ప్రతిపక్షాలు ఇగో ఈ అన్నం తిన్నడు అనే విమర్శ చేయాలనే తాపత్రయపడటం తప్ప, కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా దీంట్లోకి లాగటం తప్ప నేను ఎప్పుడూ వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ గురించి నేను ఎప్పుడూ మాట్లాడను. అది నా సంస్కారం, అది వాళ్ళ సంస్కారం. ఇక్కడ రాఘవ అనే వెనక రావణాసుడిని పదే తప్పిస్తున్నట్టు ఇలా ప్రధాన ప్రతిపక్షం రాఘవ అని తప్పించే దాంట్లో రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. క్రషర్ వ్యవహారమే మీరు వినండి రజనీకాంత్ గారు, క్రషర్ వ్యవహారమేనండి. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక క్రషర్ కోసం తప్పు చేస్తాడా సార్? ఏందది? మాట్లాడేదానికి కూడా ఒక అద్దు పొద్దు ఉండాలి. వాళ్ళ చెప్పు చేతుల్లో లేనను, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ద్వారా వాళ్ళ అధికారాన్ని కోల్పోయారనో, శ్రీనివాసరెడ్డి అనే అతడు మాకు పదే లాజిక్గా టెక్నికల్గా మమ్మల్ని పాయింట్ వేసి విమర్శిస్తున్నాడు, నిలగదీస్తున్నాడనో, వ్యక్తిగతమైన ద్వేషం పెట్టుకొని, వ్యక్తిగతమైన ద్వేషం ఉంటే నా మీద తీర్చుకోమనండి, నా కుటుంబ సభ్యుల మీద ఎందుకు, వాళ్ళ మీద ఎందుకు? ఐఎమ్ రెడీ. వాళ్ళు ఏదో పడగటికల్లాకి అంటున్నారు కదా, ప్రభుత్వం వస్తే ఇచ్చేస్తా, హ్యాపీ, వెల్కమ్. రెడీనా? వెల్కమ్. రజనీకాంత్ గారు, తప్పు చేస్తే కదా నేను భయపడాల్సింది, తప్పు చేస్తే కదా భయపడాల్సింది నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ. ఇంకొకటి కూడా, సో బీఆర్ఎస్ నాయకులకు ఛాలెంజ్, మీరు ఏమైనా దమ్ముంటే చేసుకోండి అని చెప్పి మీరు ఛాలెంజ్. అనుమానమా మీకేమన్నా? ఇంకా నా నోటుతో చెప్పిస్తున్నారా మీరు? అంటే క్లారిఫై చేసుకుంటా, మీ నోట్ మళ్ళీ అండర్లైన్ చేయడం కోసం మళ్ళీ చెప్తున్నా రజనీకాంత్ గారు, మీరు 4-5 సార్లు నన్ను ఇంటర్వ్యూ చేశారు ఇదే బాడీ లాంగ్వేజ్లో. అధికారంలో లేనినాడు మీకు చెప్పిన, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఏమి తగ్గలే, లేనినాడే మాట్లాడినోండి. ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటాను?